ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన. పర్లేదులేండి, మరి ఇలా చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా? నేల భిన్నమాట మీకు చిన్న పని లాగిందా? భలే చెప్పావురా. డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు? రెస్ట్ తీసుకోమన్నారు కదా. ఇక నుంచి నువ్వు చిన్న పని కూడా చేయడం లేదు. నీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా నేను చూసుకుంటాను, సరేనా? ఓకేనా? నీకు ఎలా చూస్తున్నావు ఏంటి, నేను ఎలా చేస్తున్నాను అని చెప్పేస్తున్నావు. ఎందుకంటే నీకు చిన్న చిన్న కారణం కూడా ఓకేనా? నేనే నాన్నమ్మ ఎదని కోయాలకుమ్మ నిన్ను పెంచయ్యే ప్రేమ వాలిబో ఈ గుండెపై నే ఆడుగో ఈ గుండెలోనే దూరం పోబోకుమా. గ్రీన్ కలర్ నచ్చింది. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెనుంటే వింటానే రానా నిమిషం నన్నే వదిలేసైనా ఏమండి? కాపై నేనుండనా ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా ఏకాంతులైనా నాకు
after few years. అమ్మా అమ్మా ఏంటి ఇల్లంతా అలా వెతుకుతున్నావు? నాన్న కోసమేనా? ఇంకా రాలేదులే. నువ్వు కూర్చో, పాలు కలిపి తెస్తానే. అలాగేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పాలు తాగుతుంటే నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. धरनी बेटी माँ धरनी बेटी నమస్తే తాతగారు. ఏమ్మా అజయ్ బాగున్నావా తల్లి బాగున్నాను తాతగారు. బాగా చదువుతున్నావా తాతగారు బాగా చదువుతున్నాను తాతగారు. హరి సాబ్, మీరా? నమస్కారం సాబ్. రండి సాబ్, కూర్చోండి సాబ్. అరే బేటీ నువ్వు घबराओ मत నువ్వు కంగారు పడుకో ఇప్పుడు నేను కూర్చోలేను थोड़ा काम है बेटी जाने का చెప్పండి సాబ్. కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా సాబ్. మీరు ఇలా మా ఇంటికి. हाँ बेटी मैं तुमसे एक बात बोलने के लिए आया था बेटी आज से ना तुम मेरे घर में काम करने के लिए आने का जरूरी नहीं बेटी అయ్యో, ఎందుకు సాబ్? నేనేమైనా తప్పు చేశానా? చెప్పండి సాబ్. నేనేమైనా తప్పు చేస్తే చెప్పండి సాబ్. నీకు తెలిసిందే కదా, ఆయన పెద్ద పెద్ద చదువులు చదివినా ఏ ఉద్యోగము చేయడు. ఒక్క రూపాయి ఇంట్లోకి ఇవ్వడు. పైగా ఈ మధ్య తాగొస్తూ నాకు నా కూతురికి నరకం చూపిస్తున్నాడు సాబ్. నరకం చూపిస్తున్నాడు. అలాంటిది ఈరోజు మీరిచ్చే జీతంతోనే నేను నా పాపని చదివించుకోగలుగుతున్నాను, నా ఇల్లు గడుపుకోగలుగుతున్నాను. అలాంటిది ఈరోజు మీరు పనికి రావద్దంటే నేను ఎలా నడపాలి? నేనేమైపోతా సాబ్? సాబ్ నేను వచ్చి అమ్మగారితో మాట్లాడుకుంటా సాబ్. अरे बेटी मेरे बीवी ने मना किया था तुमको वही बात मैं बोलने के लिए आया था అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? अरे अरे बेटी నువ్వు కంగారు పడుకో ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని మా ఆవిడ నాకు చెప్పింది. ఇది సమయంలో నువ్వు పని చేయడం నీకు కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు. అందుకే నువ్వు పనికి రావద్దని చెప్పి రమ్మంది. రెస్ట్ తీసుకోమంది. అసలే పర్లేదు సాబ్, పర్లేదు. నేను వస్తాను. నేను పని చేయగలుగుతాను సాబ్, పని చేయగలుగుతాను. ఎందుకంటే ఈ డబ్బులు కూడా లేకపోతే నా పాప స్కూల్ ఫీజు ఉండదు. నా పాప చదువు ఆగిపోతుంది సాబ్, చదువు ఆగిపోతుంది. ఈ సాబ్ నన్ను అర్థం చేసుకోండి సాబ్. బేటీ నేను చెప్పేది విను. నీకు రావాల్సిన నెల నెల జీతం పైసలు మొత్తం నేను చూసుకుంటా. నీకు ఏ కష్టం వచ్చినా సరే నేను చూసుకుంటాను. నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు బేటీ. రెస్ట్ తీసుకో. అసలే తల్లిదండ్రులు లేని పిల్లలు. నీకు ఏం అవసరం వచ్చినా సరే నేను చూసుకుంటా. ఇదిగో ఇది పైసలు నీ దగ్గర నుంచి. దీంతో ఫ్రూట్స్ మెడిసిన్ కొనుక్కో. నీ పాప స్కూల్ ఫీజు కూడా నేను చూసుకుంటా బేటీ. నిజంగా నా కన్న తండ్రి ఇలా చూసుకోలేరేమో సాబ్, చూసుకోలేరేమో. అరే బేటీ సాటి మనిషికి సాయం చేయకపోతే మానవ జన్మే ఎందుకు? तुम भी मेरे बेटी जैसे है ना बेटी? हाँ बेटी मैं जा रहा हूँ. अल्लाह तेरे को भला करेगा बेटी, भला करेगा. खुदाफिज साहब. ఆద్య తల్లి, అమ్మా కొంచెం నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తా తల్లి. ఏమైందమ్మా? ఎందుకో ఆరోగ్యం హలతగా అనిపిస్తుంది. ఏమైందమ్మా? చెల్లికి ఏమైంది? నేను హాస్పిటల్కి వెళ్ళొస్తా తల్లి. అలాగేనమ్మా. నేను వచ్చే వరకు ఒకవేళ ఆలస్యం అయితే అన్నం తినేసే తల్లి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తా తల్లి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆద్య, అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? అమ్మా హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానమ్మా. ఏమన్నారమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? కొన్ని మందులు వాడమన్నారు. కొన్ని మందులు వాడితే తగ్గిపోద్దన్నారు.
నాన్న ఇంకా రాలేదుగా? నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదమ్మా. అయ్యో, చీకటి పడుతుంది, ఇంకా రాలేదా? సరే, నేను ఇప్పుడే వస్తా. అలాగేనమ్మా, జాగ్రత్త. ఏంటో ఈ మనిషి, అర్ధరాత్రి అవుతున్నా ఇంకా రాడు. ఏం చేస్తున్నావే? ఏమండి, ఆ? చూసారా? ఏంటే ఏంటే ఇంట్లోకి రాకపోతే ఆ బజాట్లోనే పడుకోమంటావా నన్ను? నోరు మూసుకొని అన్నం పెట్టు. ఇంత అర్ధరాత్రి వరకు బయట తిరగకపోతే కొంచెం త్వరగా రావచ్చు కదండి. నాకు పాపకి సాయంగా ఉంటారు కదా. సరే, వచ్చారు. ఆ కాళ్ళైనా కడుక్కొని రండి, అన్నం పెడతాను. కాళ్ళు నా కాళ్ళకి ఏమైంది? కాళ్ళు కడుక్కోకపోతే అన్నం పెట్టరా? పెట్ట అన్నం పెట్ట. ఛీ, ఈ మనిషి ఎప్పుడు మారుతాడు? ఆ దేవుడికే తెలియదు. దేవుడా, భగవంతుడా. ఏదే ఆ కుంటి ఏం చేస్తుంది నీ కూతురు? పడుకున్నాను. పడుకో అన్నం వడ్డించమంటారా? ఏందే కూర? మీకు ఇష్టమని వంకాయ కూర చేశాను. చికెన్ ఉండమని చెప్పాను కదా, చికెన్ లేదా? రేపు వండుతానండి. అవును, ఈరోజు హాస్పిటల్కి వెళ్తానన్నా కదా, వెళ్ళొచ్చావా? నిన్నేనే అడిగేది, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఓకే. మరి స్కానింగ్ చేయించావా? నిన్నే అడిగేది, ఆడ మగ తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించమని అడిగాను, చెప్పాను. చేయించావా? చేయించలేదండి. చేయించలేదా? చేయించలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆడ మగ తెలుసుకోవాలని ఆల్రెడీ ఒక ఆడదాన్ని కన్నాను. అది ఆడది అని బాధపడుతుంటే పైగా కుంచిది కూడా. ఈసారి ఏ కుంచిదాలో ఏ చెవిదాలో కట్టవా? ఈసారి కనుక ఆడపిల్ల పుడితే నిన్ను దాన్ని చంపి పారేస్తా, అంతే. చంపేస్తా. అర్థమైందా నీకు? వదలండి, ఇంకెంతమందిని చంపుతారు? నలుగురు ఆడపిల్లలు కడుపులో ఉన్నారండి, కడుపులోనే చంపేశారు. ఇంకెంతమందిని చంపుతారండి? ఈ విషయం పోలీస్ వాళ్ళకి తెలిసిందా మిమ్మల్ని జైల్లో పడతారు. ఎందుకండి మీకు ఆడవాళ్ళంటే అంత అసహ్యం? ఎందుకు? మిమ్మల్ని తల్లి ఆడలే కదా, ఆ ఆడలే లేకపోతే మీరు ఉండేవారా? మీ జన్మెక్కడికి? ఏంటే ఓవర్ చేస్తున్నావు? నాకు ఇదంతా అనవసరం. ఈసారి నీకు మగ బిడ్డ పుట్టాలి. ఆడదగిన పుడితే నిన్ను దాన్ని అందరినీ కలిపి నరికి పారేస్తా. అందరినీ చంపేస్తా. అందరినీ చంపబడేస్తా. అదే కుంటున్నానా? నిన్ను
నీ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినట్లే ఈక నలిపి చంపేద్దాం. కానీ నీ అమ్మ నాకు అబద్ధం నిన్ను కాపాడుకుంటూ వచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం లేదే కుంటి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యూ. నాన్నే మన ధైర్యం, నాన్నే మన శక్తి. నాన్న లేనిది మనం లేము తల్లి. నాన్న దైవ స్వరూపం. అలాంటి నాన్నను గౌరవించి స్పీచ్ ఇవ్వాలి కదా తల్లి. నా మాట విను. నీ నాన్న మారతాడు, ఖచ్చితంగా మారతాడు. ఏదో ఒక రోజు నీ కోసం మారతాడు తల్లి. దయచేసి టీచర్ గారు ఎంతో దూరం నుంచి వచ్చి నేను స్పీచ్ అని అడుగుతున్నారు కదమ్మా. అలాగేనమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి నేను స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్ళి ఫాదర్స్ డే సందర్భంగా స్పీచ్ ఇచ్చి వస్తాను. మంచి ఆద్య, నా బంగారం. డబ్బులు నాన్నకు తెలియకుండా దాచించాను. స్కూల్ ఫీజు కట్టాలన్నావు కదా, కట్టే ఫీజు అవి బ్యాగ్లో పెడుతున్నానే. అలాగేనమ్మా, స్కూల్కి వెళ్ళగానే కట్టేస్తాను. ఆల్ ది బెస్ట్ ఆద్య. థ్యాంక్ యూ అమ్మా. Good evening all of you. Now Adya giving a speech on the occasion of Father's Day. Adya, please come. Take it, Adya. Thank you, ma'am. Good evening, all of you. My name is Adya Shri. I am studying in 8th standard. Today, my mother said to give speech on the occasion of Father's Day. My mother said, Father is not just a word. He is another form of love. My mother said, Father is responsibility. My mother said, Father is love. My mother said, Father is guide. My mother said, Father is smile. My mother said, Father is
ప్రొటెక్షన్. ఆ కుంటిదాన్ని కన్నావు, మళ్ళీ చెవిటిదాన్నో గుడ్డిదాన్నో కంటావా? My mother said, father is hero in our lives. My mother said, father is guide for us. ఈసారి ఆడపిల్లని కన్నావు, నిన్ను దాన్ని కలిపి చంపేస్తా. My mother said, father sacrifices his dreams for the sake of their children. But I am still waiting to experience all these words to be true. But I still love you, Nana. I hate you. I hate you. I hate you. I love you, Nana. I love you. I love you so much, Nana. I love you, Nana. I will be loving you forever. I love you so much. I love you so much, Nana. I will be waiting for you. Thank you so much, uncle. Thank you so much. ఎవరు వచ్చింది? ఏమైందండి? నాన్నగారికి ఏమైంది అక్క? ఏముంది మాట్లాడలేదండి. ఇది చెప్పలేదండి. అక్క నాన్నకి ఏమైందమ్మా? నాన్నలేదండి. నాన్న బాగా తాగేసి లారీ కట్టుబడ్డాడు. హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో కూడా హాస్పిటల్ వాళ్ళనమ్మా. దేవుడా ఏం పాపం చేశాను? ఏంటి ఘోరం? ఏమండి? భయపడకమ్మా, ఏం కాదు. నాన్నగారికి ఏం కాలేదు. పర్వాలేదని చెప్పారు డాక్టర్. భయపడకమ్మా. మరి డాక్టర్ కోసం ఫీజు నువ్వు పొద్దున స్కూల్ ఫీజు కట్టమని నాన్నకు తెలియకుండా డబ్బులు ఇచ్చావు కదా, అవి హాస్పిటల్లో కట్టేశాను. బాధపడకమ్మా, ఇప్పుడు ఏం కాదు. పర్వాలేదని చెప్పారు నాన్నగారికి. ఇవన్నీ ఏం కాదమ్మా, నేను ఉన్నాను కదా, నాన్న నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానమ్మా నాన్నని. నాన్న నేను చూసుకుంటానమ్మా. కాలాలు దాటి నాటికైన చేరాలి నీ దారి
పలికి మాదిరి ఆరారి చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగా పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం చిన్నారి తల్లి నానింగి జాబిలి నీవెన్నరంది వెలుగొడుతోంది నా గుండెలోగి అరే సూరి తాగుతున్నావురా తాగు నీకు యాక్సిడెంట్ అయిన సమయంలో నేను ఇంట్లో లేనురా ఊర్లో లేను ఇప్పుడు ఎలా ఉందని చూడడానికి వస్తే నిన్ను ఈ విధంగా చూస్తానని నేను అనుకోలేదు నీకేంట్రా తాగుతావు తింటావు పడుకుంటావు ఎందుకంటే మహారాజులా చూసుకునే భార్యా పిల్లలు ఉన్నారు కదరా ఈ సమయంలో వాళ్ళకి చేయాల్సినవన్నీ వాళ్ళతో నువ్వు చేయించుకుంటున్నావు కదరా చేయించుకుంటున్నావు ముసలాడా నీతులు చెప్పిన కాడికి సాలురా చాలు ఆ ధరని కడుపుతో ఉన్నంగా దాని కడుపులో మగబిడ్డ ఉన్నాడని నాతో అబద్ధం చెప్పింది అబద్ధం చెప్పింది నేను పిచ్చోళ్ళగా దాని కడుపులో మగపిల్లగాడు ఉన్నాడు అని దానికి ఎన్ని సేవలు చేశారని తెలుసా కానీ అది నన్ను మోసం చేసిందిరా అందుకే దాని కడుపులో
దాని కడుపులో నలుగురు అమ్మాయిలనే పిండంగా ఉన్నప్పుడు పిండి పిండి చేసేసా. ఐ కిల్డ్ 4 girls, मैंने 4 बच्चों को मार. అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన పని నాకు లేదు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళకపోతే నేను నిన్ను చంపి పారేస్తాను. చల చేయాల్సి. ఒరే మూర్ఖుడా, నీకు యాక్సిడెంట్ అయిన సమయంలో అందరూ చచ్చారు అనుకున్నారా? అప్పుడు నువ్వు మాంసం ముద్దులో పడి ఉంటే నీ కూతురు తల్లి కడుపులో ఉన్న పెండెంలాగా నిన్ను ఇంటికి తీసుకొచ్చి బతికించుకుందిరా. నీకు సేవలు చేసిందిరా. నీకు వాళ్ళిద్దరూ మహారాష్ట్రలా కష్టపడి తినక నీకు సేవలు చేశారురా. కానీ నువ్వు వాళ్ళు సైతంగా పీడించుకు తింటున్నావురా. నువ్వు బ్రతికినా సరే సచ్చినట్టే. అల్లా నిన్ను క్షమించుడు. ఖుదా తెరే కో కభీ మాఫ్ నహీ కరేగా. ఎవడు ఏం చేయలేడురా. నా ఇష్టం నాది. నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళకపోతే నేనే నిన్ను చంపేస్తా. ఏ అల్లా, నిధి దయ వల్ల నేను చేయగలిసిన మొత్తం చేశాను. ఇక అంతా నువ్వే చూసుకోవాలా. మా పెద్ద చెప్పుచ్చాడు. ఇగో నాకు ఆడపిల్ల వద్దు, నాకు మగ పిల్లగాడే కావాలి. మగ పిల్లగాడు ఈసారి కనుక నీకు ఆడపిల్ల పుడితే దాన్ని నిన్ను అందరినీ కలిపి చంపేస్తా. ఏమనుకుంటున్నావు? అర్థమైందా? ఎస్, అందరినీ చంపి పడేస్తా. అందరినీ. నానా ఎందుకు నాన్న కంగారు పడుతున్నా?
ఏమైందండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు బ్రతికి అర్హత లేదు. బ్రతికి అర్హత నేను చచ్చిపోతా. స్వర్గమైన నరకమేనండి. మీరు లేకుండా బతకలేమండి. ఏం చేస్తున్నారు నాన్న? మీరు కత్తిపడండి నాన్న, ప్లీజ్. ఈ పాపాత్ముడు బ్రతకూడదు. ఈ పాపాత్ముడు బ్రతకూడదు. చచ్చిపోతా. నేను చచ్చిపోతా. ఎన్ని సేవలు చేసిందండి మీకు? ఎన్ని సేవలు చేసి మీరంటే ప్రేమ లేకుండానే చేసిందా? పడేయండి, కత్తి పడేయండి, కత్తి పడేయండి నాన్న, మా కోసం. నిజంగా ఏమో జరుగుకోలేదు. మార్పు సాలవాడు. నా బంగారు తల్లి, అయినా కూడా నన్ను పట్టుకోలేదు. నన్ను బ్రతికించు. అమ్మ, నాన్న మారిపోయారమ్మా. చెప్పా కదా అదే, నేను నాన్న మారుతాడు, నీకోసం మారుతాడని చెప్పా కదా. నాన్న మారిపోయారు. మన నమ్మకం నిజమే. చెల్లి, చెల్లి, మా బుజ్జి తల్లి, మన నాన్న మారిపోయాడు. మన నాన్న మారిపోయాడు. నాన్న
ఇచ్చిన జీవం ఆడపిల్ల లేకుంటే అదృష్టం. ఆడది అంటే ఒక ఆశ, ఆడది అంటే ఒక భవిష్యత్తు, ఆడది అంటే ప్రకృతి, ఆడది అంటే శక్తి, శక్తి శక్తి. ఆడది ఆడపిల్లని చంపకండి, మన అమ్మలాంటి ఆడపిల్లని చంపకండి, అమ్మలాంటి ఆడపిల్లని చంపకండి. लड़की को मत मारो, हमारी माँ को मत मारो, लड़की को बचाओ, हमारी माँ को बचाओ, हमारी माँ को बचाओ.